ఆ విధంగా నటదాతం స్పందన అంటే ఫస్ట్ వైబ్రేషన్ ఏమిటి? డమరుకం. అంటే డమరుకం సృష్టికి సంకేతంగా ఇలా ఏర్పడిన సృష్టిని రక్షిస్తున్నాను అని స్థితి చేస్తున్నాను చెప్పడానికి అభయహస్తం పట్టాడు. ఆ పాయింట్స్ ఒక్కొక్కటేనండి. అభయహస్తం పట్టి చూపిస్తున్నాడు. తర్వాత ఇది స్థితి అయ్యింది కదా, సర్వజగత్తుని సంహరించడానికి అగ్నిహస్తంతో చూపిస్తున్నాడు. కానీ సృష్టి, స్థితి, సంహారం మూడయ్యాయి. తర్వాత తిరోధానం అంటే అటాచ్మెంట్ విత్ వరల్డ్, అంతే కదా. వరల్డ్తో అటాచ్మెంట్ తిరోధానం, డిటాచ్మెంట్ మోక్షం, అంతే కదా. కానీ కుడిపాదం పెట్టి ఉంచాడు భూమికి తగిలేటట్టు. మరి రాక్షసుడు పెట్టాడంటే వాడే మోహాసురుడు, మోహమే ప్రపంచం, దాని మీద పెట్టించాడు. అంటే అది తిరోధానం అనే క్రియకి సంకేతం. పైకెత్తిన పాదం ఉందే దీనితో కాకుండా అది అనుగ్రహానికి సంకేతం అన్నాడు. అందుకే దాన్ని చూపిస్తున్నాడు. చూపిస్తూ అలా నిలబడ్డాడు. కనుక సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం 8 పాయింట్స్ అయ్యాయి. 5 పాయింట్స్ పెట్టుకుని మొత్తం కలిపి ప్రణవం, ఓంకార స్వరూపుడు ప్రణవం అయితే 5 పాయింట్స్ దగ్గర 5 అక్షరాలు రాసుకోమన్నారు. నమ శివాయ అని మొత్తం నమశివాయ. అదే నమశివాయ అంటే నటేశ్వరాయ అనాల్సిందే. అందుకే ఆ ప్రణవంలో ఆ నమశివాయ అనే పంచాక్షరి మంత్ర స్వరూపుడి సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహకారకుడని ఈశ్వరుడు ఆయన అని తెలిసిపోతుంది. కానీ సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువు, సంహార రుద్రుడు అంటారే, మరి విడివిడిగా అన్నారంటే ఆయనే ఆ రూపంలో ఉన్నాడని గ్రహించాలి. అప్పుడు ఏ భేదము లేదు, అది సత్యం తెలియబడుతున్నది. కనుకనే నటరాజమూర్తులు ఇంత రహస్యం ఉంది. అది హిందువుల విగ్రహాలు అలా చూసి వచ్చి విగ్రహాలను ఆరాధిస్తారు హిందువులను, వాడు రాయిగానే అవును కామos తప్పు చేస్తున్నాడు లెంపలేసుకోవడం, ఇదంతా మూర్ఖత్వాన్ని పరాకాష్ట. ప్రతి విగ్రహం ఒక తత్వాన్ని తెలుస్తుంది. అది ఒక మహానుభావుడు అన్నాడు, హిందువులు విగ్రహారాధకులు కాదు తత్వారాధకులు అని చెప్పాడు. ఒక్కొక్కరు ఒక ఫిలాసఫీని చూపిస్తుంది, ఒక సత్యం యొక్క బహువిధ ఆకృతులే అవి. అందుకే బహుభూత బహుధర, బహు ఆకృతులు, ఒకే సత్యం యొక్క వివిధ వ్యక్తీకరణలు, డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ వన్ అల్టిమేట్ రియాలిటీ. పరమసత్యం యొక్క బహువిధ ఆకృతులే మనం ఆరాధించే వివిధ దేవతా రూపాలు.